సార్ వేమిరెడ్డి గారు నిన్నటిదాకా పొగిడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సౌమ్యుడని మంచివాడని ఈరోజు ఐవీఆర్ వాయిస్ ద్వారా ఆయన బీసీల ముస్లిం ద్రోహిగా చిత్రీకరిస్తూ మీ ఐవీఆర్ సర్వే ఎవరు పార్టీ నుంచి ఎవ్వరు కూడా ఆ రకంగా దూషించింది లేదు. ఆయన సౌమ్యుడే. ఈరోజు అదే చెప్తాం, ఏ రోజైనా కూడా అదే చెప్తాం. వేమిరెడ్డి అన్నని ఎవరు కూడా దూషించడం అన్నటువంటిది జరగదు. ఆ విధంగా ఎవరిని కూడా పార్టీ దూషించడం అన్నటువంటిది జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ. అగ్రవర్ణాల్లో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా. ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్కి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరిని దూషించేది లేదు. వాళ్ళ ప్రయోజనాలను కాపాడడమే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మా విధి విధానాలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశలోనే పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అదే దిశలో పనిచేస్తారు. త్వరలో 1-2 రోజుల్లో పార్టీ. శరశ్చంద్రారెడ్డి నాకు తెలిసినంత వరకు పోటీ చేయరు. అది సోషల్ మీడియాలో కల్పించినటువంటి అభూత కల్పన. అంతవరకు నేను చెప్పగలను. మేనిఫెస్టో అన్నటువంటిది తయారు చేస్తూ ఉన్నాం. అది మేనిఫెస్టో పూర్తి కాగానే, తయారు కాగానే విడుదల చేయడం జరుగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కీలకంగా ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా టీడీపీలో చేరబోతున్నట్టు సమాచారం. వేరే ఎవరు చేస్తారు? గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. అదే ఎవరు చేస్తారు? ఊరికే చూద్దాం. వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. చూద్దాం. తాత్కాలిక జిల్లా అధ్యక్షులు కాదు, పర్మనెంట్ జిల్లా అధ్యక్షుల్ని 1-2 రోజుల్లో బై మండే, ట్యూస్డేకి అపాయింట్ చేయడం బహుశా నెక్స్ట్ వీక్లో జరుగుతుంది. అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి స్పందన నిజంగా అపురూపమైనటువంటిదిగా కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క సభ చాలా విజయవంతమవుతుంది. ఈ సభ ద్వారా ప్రజలకి దిశానిర్దేశం చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏం చేశాం, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 2024 నుంచి 29 వరకు ఏం చేస్తామన్నటువంటి దాన్ని కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరుగుతుంది.